హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి. స్పెషల్ స్టార్ టుడే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంకా నార్మల్ కాదు, పాన్ వరల్డ్ హీరో. అవును, నిజం. ఇంకా నార్మల్ తెలుగు సినిమాలు చేస్తారా లేదో తెలియదు. మరెవరో కాదు, 6 అడుగుల అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నాకు మహేష్ బాబు గారి సినిమాలలో ఏదైనా సినిమా నచ్చింది అంటే అది కలేజా మాత్రమే అని చెప్పాలి. ఈ సినిమా ఎందుకు పోయిందో తెలీదు. ఈ సినిమాలోని మహేష్ బాబు గారి హ్యూమర్ అంటే కామెడీ డైలాగ్స్ డెలివరీ వేరే లెవెల్. అంతకంటే ముందు తన 2 మొదటి సినిమాలు రాజకుమారుడు, యువరాజు సినిమాలు ఎంత పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత కౌబాయ్ రూపంలో తన తండ్రి నటించిన మోసగాళ్ళకి మోసగాడు. ఆ తర్వాత తెలుగులో ఏదైనా కౌబాయ్ సినిమా ఏదైనా ఉంటే అది టక్కరి దొంగ మూవీ మాత్రమే. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక్కడు మూవీ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చింది. ఒక్కడు సినిమాతో యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు మహేష్ బాబు గారు. ఆ సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నిజం సినిమా బాగా ఆడలేదు, కానీ సినిమాలోని మహేష్ బాబు గారి నటనకు నంది అవార్డు వచ్చింది. మీరు నమ్ముతారా, ఒక ఫ్లాప్ సినిమాకి నంది అవార్డు రావడం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ మూవీలో మహేష్ బాబు గారి నటన అద్భుతం అని చెప్పాలి. మరి అంతగా నటించారు. ఒక్కసారి ఆ సినిమా చూస్తే మీరు కూడా మహేష్ బాబు గారి నటనకు ఫిదా అవుతారు. మళ్ళీ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చిన అర్జున్ మూవీ. ఇందులో ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్, అలాగే సినిమాలోని పాటలు కూడా చాలా బాగుంటాయి. సినిమా యావరేజ్. ఆ తర్వాత గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చిన సైనికుడు. ఈ మూవీ గురించి కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: మహేష్ చిన్నప్పటి నుండి సినిమాలు చేస్తున్నాడు, అది కూడా డూప్ లేకుండా చేస్తాడు. సైనికుడు సినిమాలోని ఇంటర్వెల్ సీన్లోని బంతిని కోల్పోతుంటే పరిగెత్తాలి, ఆ సీన్లో మహేష్ నిజంగానే డూప్ లేకుండా చేశాడు అని అన్నారు. సైనికుడు కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు, కానీ ఆ తర్వాత నాని సినిమా ఎస్జే సూర్య గారి డైరెక్షన్లో వచ్చింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది, కానీ సినిమా అంత పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో అమ్మ పాట ఇప్పటికీ ఫేమస్ తెలుసా. ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. ఆ తర్వాత నేనొక్కనే. ఈ సినిమాలోని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తే అర్థం కాదు, 2 సార్లు చూడాలి ఈ మూవీ, అప్పుడే అర్థమవుతుంది. ఈ మూవీ ఒక ఇంగ్లీష్ మూవీలా ఉంటుంది. ఈ సినిమాలో మొదటిసారి మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ డెబ్యూ ఇచ్చాడు. ఈ సినిమాకి సుకుమార్ గారు డైరెక్షన్ చేశారు, కానీ ఈ సినిమా కూడా అంతగా పెద్దగా ప్రేక్షకులని మెప్పించలేదు. మహేష్ బాబు గారికి ఒక్క హిట్ కావాలరా బాబు అనుకున్న సమయంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి సినిమా మహేష్ కెరియర్ను మలుపు తిప్పింది. ఇండస్ట్రీ హిట్ అయింది పోకిరి సినిమా. ఇప్పటికీ కూడా మహేష్ బాబు గురించి ఎవరైనా చెప్పాలి అంటే పోకిరి తర్వాత, పోకిరికి ముందు అని చెప్పాలి. ఆ తర్వాత అతడు బాగానే ఆడింది. మళ్ళీ మణిశర్మ గారి మ్యూజిక్ హిట్ అని చెప్పచ్చు ఈ సినిమాకి. ఆ తర్వాత అతిథి, కలేజా చాలా సినిమాలు ఫ్యాన్స్ని నిరాశపరిచాయి. స్పైడర్ మూవీ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్, అయితే మళ్ళీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత కొరటాల శివ గారి డైరెక్షన్లో వచ్చిన శ్రీమంతుడు, అలాగే భరత్ అనే నేను మూవీలు కూడా మంచి హిట్ అయ్యాయి. భరత్ అనే నేను ఈవెంట్లోని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా అన్నారు: మహేష్ గారు ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఎక్కువగా చేస్తారు, టాలీవుడ్లో ఎవ్వరు కూడా ఆయనలా చేయలేరు. ఏదైనా ఎక్స్పెరిమెంట్ మూవీ ఇప్పటికీ మేము చేస్తున్నాము అంటే దానికి మాకు ఇన్స్పిరేషన్ మహేష్ బాబు గారు అని అన్నారు. ఆ ఒక్క మొక్క చాలు మహేష్ బాబు గారు ఈ సినిమాలకి ఎంత కష్టపడతారు అని. ఆ తర్వాత వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో వచ్చిన మహర్షి మూవీ. ఇది వేరే లెవెల్, చాలా బాగుంటుంది భయ్య మహర్షి సినిమా. ఈ మూవీతో మళ్ళీ పాత అల్లరి నరేష్ని మనం చూస్తాం. ఈ మూవీ కూడా పెద్ద హిట్. ఆ తర్వాత అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అని చెప్పాలి. ఈ సినిమా చూస్తే మనకి దూకుడు మూవీ గుర్తొస్తుంది. అవును, దూకుడు. శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో వచ్చిన ఈ దూకుడు మూవీ కూడా చాలా పెద్ద హిట్. మహేష్ బాబు గారు సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. భరత్ అనే నేను తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా హిట్ మూవీస్ అని చెప్పాలి. మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ మన టాలీవుడ్లో ఎక్కువ యాడ్స్ తీసింది మహేష్ బాబు గారు మాత్రమే అని చెప్తారు. సంవత్సరానికి ఒక్క సినిమాతో కనిపిస్తే అదే సంవత్సరంలో మహేష్ బాబు గారి యాడ్స్లో ఎక్కువ కనిపిస్తారు. ఇప్పటికీ మీరు ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా థియేటర్లో మహేష్ యాడ్స్ వస్తాయి తెలుసా. థమ్స్అప్ యాడ్ అయితే చెప్పక్కర్లేదు, ఈ యాడ్స్లో మహేష్ బాబుని చూస్తే చాలరా అనిపిస్తుంది. అలాగే మహేష్ బాబు గారు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్వాలేదు, కానీ ఒక రీమేక్ సినిమాలు మాత్రం చెయ్యలేదు. ఒక్క రీమేక్ కూడా చెయ్యని యాక్టర్స్లో ఎవరైనా ఇప్పటి వరకు ఉన్నారు అంటే అది మహేష్ బాబు గారు మాత్రమే.
సొంత సినిమాలు మాత్రమే చేసిన ఏకైక తెలుగు నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా మహేష్ బాబు గారు మాత్రమే. కొన్ని సినిమాలు రిజెక్ట్ కూడా చేశారు మహేష్ బాబు గారు, అది తర్వాత విషయం. మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ 2 సినిమాలతో మహేష్ బాబు గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి తెగ నచ్చేశారు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినా పాటలు మాత్రం చాలా బాగుంటాయి. ఈ సినిమాలోని రావు రమేష్ సీన్స్ని ఇప్పటికీ మేమర్స్ వాడుతున్నారు. గుంటూరు కారం సినిమా ఈవెంట్లో మహేష్ బాబు గారు ఇలా అన్నారు, ఇదే నా లాస్ట్ నార్మల్ మూవీ అని అన్నారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే గుంటూరు కారం తర్వాత ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్లో SSMB29 వర్కింగ్ టైటిల్ తోటి మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్. ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ అని కూడా చాలామంది అంటున్నారు. అయితే మహేష్ బాబు గారు SSMB29 మూవీ తర్వాత నార్మల్ సినిమాలు చెయ్యరు అని అనుకుంటున్నారు. ఎలాగైనా సరే మహేష్ బాబు గారు నార్మల్ సినిమాలు కూడా తీయాలి, అలాగే పాన్ ఇండియా మూవీస్ కూడా తీయాలి అని కోరుకుంటూ, అలాగే SSMB29 ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఆల్ మూవీస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.